ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈ సమయంలో మీ పిల్లలు అటు ఇటు తిరగకుండా, మీ మనసు అటు ఇటు పోనివ్వకుండా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కొంచెం బేస్ పెట్టు, అంటే మిడ్ తగ్గించి బేస్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్. ప్రకటన పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా చూడండి. మొదటి జీవి సింహము వంటిది. చాలండి. అమ్మ మీ తలలు పైకెత్తండి. అన్నా, అయ్యా, అన్నా, మీరు ఈ క్షణం వినగలిగితే దేవునికి స్తోత్రం. ఒకవేళ నా వేగం ఈ సమయంలో మీరు గుర్తించలేక, గ్రహించలేక వెనకబడితే దేవుని అద్భుతమైన కృప ఈ లైవ్ ద్వారా యూట్యూబ్లో స్టోర్ చేయబడుతున్నాయి ప్రసంగాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అంటే 1,00,000 మంది చూసి 2 రెస్పాండ్ అవ్వటం ఆశీర్వాదమా? 200 మంది చూసి 20 మంది రెస్పాండ్ అవ్వటం ఆశీర్వాదమా? అంతేగా? అంటే ఎంతమందిని కదిలిస్తున్నది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చదువుకునే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మనం కొద్ది దినాలుగా ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నాం. ఏంటయ్యా ఈ ప్రకటన గ్రంథం అంటే? సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరిగే ఆ విధి విధానం, చూడడానికి కనబడిన దృశ్యం, జరుగుతున్న పరిస్థితులు, జరగబోయే సంభవాలు, భూమి మీదైనా పరలోకంలో అయినా దేవుడు చెప్పే సంగతులు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను పిలిచాడు, ఇదిగో సంఘములతో నేను ఈ మాటలు చెప్తున్నా. ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకి నీళ్ళు తప్పిది, నీళ్ళు ఒప్పిది, నీళ్ళు మంచిది, నీళ్ళు జారిపోయింది ఇది, నువ్వు నిలబడ్డది ఇది, నువ్వు పట్టుకుంది ఇది, నువ్వు వదిలేసింది ఇది, నువ్వు నీ భక్తిది, నీ భక్తిహీనత ఇది అని సంఘములతో దేవుడు మాట్లాడాడు. చూసాం. ఇంకొంచెం పైకి రమ్మన్నాడు. పైకి వెళ్ళగానే పరలోకంలో ఆయనకు మొట్టమొదట ఎన్నో ఉన్నాయి అద్భుతాలు. కానీ ఆయన చూపు మొట్టమొదట సింహాసనం మీదకి వెళ్ళింది. సింహాసనాన్ని చూశాడు. సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి చూశాడు. ఆయన చుట్టూ ఆవరించున్న సూర్యకాంత పద్మరాగ మరకతములను చూశాడు. ఆయన చుట్టూ ఉన్న 24 పెద్దలను చూశాడు. కోటాను కోట్ల దూతలను చూశాడు. ఆయన సింహాసనం ఎదుటిన స్ఫటికము వంటి సముద్రాన్ని చూశాడు. ఇప్పుడు ఆయన సింహాసనమును చుట్టూ ఉండి ఆ సింహాసనాన్ని మోస్తూ ఆత్మ ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వెళ్ళే 4 జీవులను చూశాడు. జాగ్రత్తగా వినండి. దూత వేరు, జీవి వేరు. దూతల స్పెషాలిటీ వేరు, 4 జీవుల స్పెషాలిటీ వేరు. ఏముంది ప్రత్యేకత? ఈ 4 జీవులకు ఏంటి ప్రత్యేకత? ఎందుకని ఆయన చూడగానే ఆయన కన్నులకు ఒక స్వరూప దర్శనంలాగా ఆ జీవులకు ఒక పోలిక కనపడింది. జాగ్రత్తగా వినండి. ఆయన 4 జీవులు చూశాడు. 4 జీవులు ఒకలాగా లేవు. శరాపులన్నీ ఒకలాగున్నాయి, కెరూబులన్నీ ఒకలాగున్నాయి, దేవదూతలందరూ ఒకలాగున్నారు. కానీ ఈ 4 జీవులు ఒకలాగా లేరు. 24 పెద్దలు ఒకలాగున్నారు. కానీ ఈ 4 జీవులు ఒకలాగా లేరు. ఆ మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖమును పోలిన వంటిది, ముఖము వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులకు 4 రకాల అనుభవాలు చెప్పాడు. ఎందుకని ఆ ముఖాలని చూశాడు? ఆ చూసిన ముఖాలను ఎందుకు లేఖనంలో, ప్రకటన గ్రంథంలో మనకు రాసి ఉంచాడు అంటే, ఈరోజు ఆయన వాక్యాన్ని వింటున్న మనం రేపు పరలోకంలోకి వెళ్ళగానే మనకు కూడా అవే కనబడతాయి. ఆ సింహాసనము, ఆ సముద్రము, ఆ 24 పెద్దలు, ఆ జీవులు కనబడతాయి. మనం చూస్తాం. నేను మీతో చెప్పిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారయ్యా అంటే, పరిపూర్ణమైన సంఘం, సంపూర్ణులైన సంఘం. ఆ సింహాసనమే పరలోకమైతే ఆ సింహాసనానికి ఎవరు చేరుకుంటారయ్యా అంటే, మీకు చెప్పాను, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకము, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, శ్రమలలో సంపూర్ణమై దేహ విమోచన ద్వారా పరలోకం వెళ్తామని చెప్పాను. ఇలాగా పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరయ్యా అంటే, మడత, మచ్చ, డాగు, కలంకం ఏమీ లేకుండా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకొని పరిపూర్ణంగా బ్రతికి మోసం చేయకుండా, అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా దేవుడు కోరిన సంఘానికి కావాల్సిన ఆ లక్షణాలు భక్తిలో నేర్చుకుంటూ మనం పరలోకం వెళ్తాం.
ఒకసారి మరి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టి కొట్టు, గట్టి కొట్టు. ఆమేన్. పరలోకంలోకి పరిపూర్ణమైన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు పరలోకంలో 24 పెద్దలు ఉన్నారంటే వాళ్ళలో లోపం ఉందా? దేవదూతలు ఉన్నారు పరలోకంలో, వారిలో లోపాలు ఉన్నాయా? లోపమున్న దూత ఏమయ్యాడు? సైతానుగాడు ఆడేగా. అక్కడ లోపం ఉంటే ఆడు ఎక్కడ ఉంటాడు? భూమి మీద ఉంటాడు, లేకపోతే నరకంలో ఉంటాడు. లోపం ఉంటే. పరలోకంలో ఉన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం లేదని లోపం లేదు. భూతద్దం వేసి వెతికితే కూడా దొరకని పవిత్రత, పరిశుద్ధత, అలాంటి జీవితం పరలోకంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. అలాంటిది 4 జీవులు పరలోకంలో ఉన్నారు అంటే వారిలో ఏమి లేదని లోపం లేదు. వారిలో పరిపూర్ణత ఉంది, సంపూర్ణమైన జీవులు. ఏంట్రా వారిలో ఉన్న సంపూర్ణత, ఏంటి వారిలో ఉన్న పరిపూర్ణత అంటే జాగ్రత్త చూడండి. గడిచిన వారాల్లో చెప్పుకున్నట్టుగా స్ఫటికము వంటి సముద్రం దేవుని వాక్యం, అది మనం అక్కడికి వెళ్ళగానే మనలో ఉన్న ఒరిజినల్ చూపిస్తుంది. ఇదిగో ఇతని స్వభావం ఇది, ఇతని పద్ధతి, ఇతని లక్షణం, ఇతని జీవితం, ఇతని భక్తి, ఇతని యథార్థత, ఇతని విధేయత ఇది అని చూపిస్తుంది. అలాగే 24 పెద్దలు వారికి నియమించిన నియమంలో నమ్మకంగా నిలబడి కనబడతారు. అలాగే ఈ జీవులు, ఏంట్రా ఈ జీవులు అంటే సంపూర్ణమైన ఈ జీవులు. ఏంటి వాటిలో ఉన్న సంపూర్ణత అంటే యేసయ్య సింహాసనాన్ని మోసి 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 యేసయ్యలో ఉన్న పరిపూర్ణమైన అనుభవం ఆ జీవుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ జీవుల్లో ఏముంది? యేసయ్యలో ఉన్న దైవత్వం ఉంది. ఆ 4 జీవుల్లో ఏముంది? యేసయ్యలో ఉన్న పరిశుద్ధత ఉంది. ఆ 4 జీవుల్లో ఏముందంటే యేసు ప్రభుకు ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ గుణాలు ఉన్నాయో, ఏ స్వభావాలు ఉన్నాయో, ఏ పోలిక ఉందో, ఏ రూపం ఉందో, ఏ స్వరూపం ఉందో, దేవుని యొక్క గుణగణాలన్నిటినీ పొందుకున్న లక్షణాలు ఈ 4 జీవులకు ఉన్నాయి. ఆమేన్. అవునా పాస్టర్ గారు, దేవుడికున్న క్వాలిటీస్ అన్ని 4 జీవుల్లో ఉన్నాయా అంటే ఎస్, 4 జీవులకు ఉన్నాయి. రేపు మనం వెళ్ళాలి పరలోకంలో అంటే ఈ 4 జీవులకు ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ స్వభావాలు ఉన్నాయో, ఎలాగున్నాయో మనం ఆయన సంఘముగా, ఆయన పిల్లలుగా మనం కూడా ఆ స్వభావాలు, ఆ లక్షణాలు సంపాదించుకోవలేస్తున్నాము. అందుకు దేవుడు చెప్తున్నాడు, మొదటి జీవి సింహము వంటిది. సింహము వంటిది. సింహానికి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటి? సింహానికి ఉన్న స్వభావాలు ఏంటి? దేవుడు ఎందుకని సింహము రూపాన్ని పరలోకంలో చూపించాడని మనం లేఖనంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు సింహంతో ఎందుకు పోల్చుకున్నాడో, సింహపు రూపాన్ని ఎందుకు యోహానుకు చూపించాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన్ని వెంబడిస్తున్న మనం దేవుని మందిరానికి వచ్చి బల్లలో చేయేసి ఏదో మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో మన కష్టార్జితంలో దేవుడికి ఇచ్చి కొంత సమయం దేవుడి సన్నిధిలో వెచ్చించి ఇంత ప్రయాసపడి వచ్చి ఏమైనా దీవెన పొందకపోతే, ఆశీర్వదించబడకపోతే, ఆరోగ్యము క్షేమము అనుభవించకపోతే, హృదయ వాంఛ ఇక్కడ తీర్చబడకపోతే ఇక భక్తిలో సారమేముంది? భక్తిలో అర్థమేముంది? ఖచ్చితంగా పొందుకోవాలి. యేసుప్రభు పోలికేంటో, యేసుప్రభు స్వభావం ఏంటో, యేసుప్రభు స్వరూపం ఏంటో మనం అనుభవించాలి. అది ఎట్లా దొరుకుతుందయ్యా అంటే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, ఆ పట్టణానికి వెళ్ళు అంటే అబ్రహాము లేచి సామానంతా సర్దుకొని సంకలో పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాముతో కూడా మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు కనబడతాడు. ఏంటి ఆయన పేరు? లోతు. లోతు ఎవరు? అబ్రహాము వాళ్ళ బాబాయ్ కొడుకు. అర్థమవుతుందా? అబ్రహాముకు తమ్ముడు, అబ్రహాము కొడుకు వరుస అవుతాడు. ఆ లోతుని ఎంట పెట్టుకొని వచ్చాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లోతు అబ్రహాము ఇద్దరు ఆశీర్వదించబడ్డారు అని చూస్తాం. దేవుడు లోతుని పిలిచాడా? లోతును ఆశీర్వదిస్తానన్నాడా? లోతుకు దీవెన ఉందని చెప్పాడా? పట్టణం ఉందని చెప్పాడా? ఏమీ లేవు. అసలు లోతును పిలవలా. కానీ లోతు అబ్రహాంతో సమానంగా ఆశీర్వదించబడ్డాడు. ఎలా? పిలిచిన పిలుపు ఒకటిది, ఏర్పాటు ఒకటిది, ఆశీర్వాదం ఒకటిది.
దేవుడి సహాయము, దేవుని సన్నిధి ఒకడికి, కానీ దీవెన ఇంకొకటికి కూడా వచ్చిందే. ఎలా వచ్చిందయ్యా అంటే అబ్రహాము వేసిన అడుగులో లోతు కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. అబ్రహాము ఏ అడుగు జాడలో అయితే వెంబడించాడో లోతు అదే అడుగు జాడలో వెంబడించాడు. లోతు దీవించబడ్డాడు. ఈరోజు నువ్వైనా నేనైనా యేసయ్య వేసిన అడుగు జాడల్లో మనం వెళ్ళగలిగితే యేసుప్రభు ఎలా ఆశీర్వదించబడ్డాడో, యేసుప్రభు ఎలా దైవత్వంలో చేరాడో, దేవుడిలోకి మారాడో, అలాంటి దైవత్వం, అలాంటి దేవుని పోలిక ఆయన అడుగు జాడలో ఉన్న మన మీద కూడా వస్తుంది. యేసునామములో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబీమెలెకు రాజు యుద్ధానికి వచ్చాడు అబ్రహాంకి. మన మీదకి కూడా ఎవడో ఒకడు వస్తాడు యుద్ధానికి. రాని ఆకలైంది అబ్రహాంకి, అవసరత వచ్చింది అబ్రహాంకి, దాహం వేసింది అబ్రహాంకి, బావులు తవ్వాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. రాని విశ్వాసాన్ని వదల్లా. నువ్వు కూడా అలాగే దేవుని వెంబడించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ దీవెన పొందుకుంటావు. అయితే ఒకటి, దేవుని పోలిక, దేవుని స్వరూపం మనలోకి వచ్చేంత వరకు నువ్వు అవిశ్వాసంతో వెనకడుగు వేయకూడదు. మొదటిది సింహము. సింహానికి ఉన్న లక్షణం, సింహపు స్వరూపం ఎందుకు కనపడిందంటే, సింహం అడవి జంతువుల్లో లేకపోతే ఈ భూమి మీద ఎవరినైనా టాప్ 1, 2, 3, 4 కాదు, ఇక టాప్లో ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి అంతగా మించి పోల్చడానికి మరొకటి లేదు అంటే ఆ వ్యక్తిని సింహంతో పోలుస్తారు. ఎందుకని సింహంతో పోలుస్తారంటే, సింహము భయపడదు, సింహము వెనకడుగు వెయ్యదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి గూగుల్లో వెతకండి, లైన్స్ వీడియోస్ అని కొట్టండి. అడవి దున్నల సమూహం సింహాన్ని చుట్టుముడితే వెనకడుగు వేయదు, అన్నిటి మీద పోరాటానికి ఎగురుతుంది. అది భయపడదు. దాని కళ్ళల్లో కానీ దాని నడకలో కానీ భయం కనపడదు. ఇంకా చెప్పాలంటే సింహం అడవికి రాజు. ఇప్పుడు ఈరోజు యేసుప్రభుకి ఎందుకు సాదృశ్యం అంటే, యేసుప్రభు ఎక్కడైనా భయపడ్డా? వెనకడుగు వేశాడా? సిలువేయాలి, పట్టుకోండి, ఆ నజరేయుడైన యేసుని పట్టుకురాపోండి. రోమా సైన్యం అంతా వచ్చింది, గెచ్చమైన తోటలో ప్రార్థన చేసుకున్నారు. ప్రభా స్తోత్రం చెల్లింతుమో, స్తుతి. ప్రార్థన చేసుకోండి. ఏయ్ ఎవరా మీరంతా? పిలాతు పంపించాడయ్యా, నజరేయుడైన యేసుని పట్టుకోమన్నాడు. చాలామంది ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు, ఒరే నాయనో, నా దగ్గరికి వచ్చారు, ఇక్కడ తీసుకెళ్ళి సిలివేస్తా, చంపేస్తారని షెడ్డు చాటుకి వెళ్ళి, ఒరే నేను లేనని చెప్పు అన్నాడా? వీళ్ళందరూ నెట్టుకుంటూ ముందుకొచ్చి, మీరు వెతుకుతున్న యేసును నేనే అన్నాడు. ఏందండి ఆ ధైర్యం? ఎప్పుడైనా విశ్వాస జీవితంలో ఉన్నాయా? వారాల్లో వచ్చారనుకో, అమ్మ లేదని చెప్పు, గ్రూప్ డబ్బులు కట్టమని ఫోన్ చేసి, మా అమ్మ పనికి వెళ్ళింది రేపు పోతుంది. సింహము పోలిక అది నీలో రావాలంట యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎందుకనయ్యా అంటే అది పరిపూర్ణమైంది కాబట్టి సింహాసనం దగ్గర ఉంది. సింహాసనం ఎదుట నిలబడాలన్నా, సింహాసనం మీద కూర్చోవాలన్నా, సింహాసనం మీద ఉన్న వాడితో సహవాసం చేయాలన్నా, ఆయనలో నువ్వు ఏకమవ్వాలన్నా ఆయనలో ఉన్న స్వభావం నీకు రావాలి. ఆయన పరిపూర్ణుడు కనుక ఆ జీవులకు కూడా పరిపూర్ణత వచ్చింది. ఆ పరిపూర్ణతలో ఒక జీవి పోలిక చెప్తున్నాడు, సింహమును పోలినది. ఆ సింహానికి ఉన్న పోలిక ఏంటంటే, దానికి ఉన్న ధైర్యం ఇంకెవ్వరికి లేదు. ఏనుగు వచ్చినా భయపడదు, ఖడ్గమృగం వచ్చినా భయపడదు, మొసలు వచ్చినా భయపడదు. నీళ్ళల్లోకి దిగి మొసల్ని పట్టుకొచ్చేస్తుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, నీళ్ళల్లో ఏనుగు కూడా బలహీనమేనంట మొసలి ముందు. బయటకు వస్తే కుక్క కూడా చంపిద్దంట మొసల్ని. మరి ఆ పద్యం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కదా. కానీ నీళ్ళలోకి దిగి ఆ మొసలిని పట్టుకొని రాగలిగినంత ధైర్యం, బలం సింహానికి ఉంది. అంత బలమైంది. ఒక్క పంజాతో కొడితే 1.5 టన్నుల వెయిట్ అంట. కేజీ రాయితో కొట్టినట్టు కాదు, 10 కేజీల రాయి కాదు, 150 కేజీల రాయితో కొడితే ఎలా ఉంటుందో దాని పంజా దెబ్బ అలా ఉంటుందంట. అంత బలం సింహం, అంత ధైర్యం సింహం. అలాంటి సింహంలాగా మనం మారుదుముగాక. ఏంటి ఆ సింహానికి ఉన్న కొన్ని లక్షణాలు చూద్దాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుదాం.
హోషేయ గ్రంథం త్వరగా, ఎందుకంటే మీకు రెఫరెన్స్లు చూపిస్తానంటే లైవ్లో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళందరూ ఇవి కోరుకుంటున్నారు అడ్రస్ చెప్పమని, అందుకని నీకు రెఫరెన్స్లు చెప్తున్నా. వినేవాళ్ళు నా వైపు చూస్తూ వినండి, చూసేవాళ్ళు బైబిల్ దగ్గర చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. ఏలయనగా ఎఫ్రామీయులకు సింహం వంటి వారుగాను, యూదా వారికి కొదమ సింహం వంటి వారుగాను నేను ఉంటాను. చాలు. ఎఫ్రాయిం వారు, యూదా వారు, వారికి దేవుడు చెప్తున్నాడు, నేను వారికి కొదమ సింహముగా ఉంటాను, వారు నాకు పిల్లలై ఉంటారు. ఇంకా చెప్పాలంటే వారికి నేను తండ్రిని, వారు నాకు పిల్లలు, వారు నేను స్నేహితులం, వారు నేను ఒకే అనుభవాలు, ఒకే లక్షణాలు, ఒకే ఆలోచనలు కలిగిన వారము అని ఎఫ్రాయిం గురించి, యూదా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా యూదులు, ఎవరయ్యా ఎఫ్రాయిమీలు అంటే నిరంతరం దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేయబడ్డారంట. ఆమెన్. యూదా అంటే అర్థము స్తుతి, యూదావారు అంటే స్తుతించేవారు. యూదావారికి ఆయన సింహమై, కొదమ సింహమై ఉన్నాడు. అంటే స్తుతించే వారికి ఏమై ఉన్నాడు ఆయన? కొదమ సింహమై ఉన్నాడు. స్తుతించే వారికి ఆయన మన కొదమ సింహమై ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన స్తుతిస్తున్నాం, మనం ఎలా మారాలి? ఇప్పుడు కొదమ సింహంలాగా మారాలి. ఆమేన్. ఆ సింహానికి ఉన్న ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో, ఆయన కొదమ సింహమై ఉన్నాడు కనుక ఆయన పిల్లలుగా మనం ఏమై ఉండాలో 2 మాటలు చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, అలాగే కీర్తనల పుస్తకం 34:10. ఎడతెగక అది కాదు, అది 17 ఆ మాట. సింహము వేటాడేటట్లు నీవు నన్ను వేటాడుచుందువు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కలిగి ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు కొదువై ఉండదు అన్న మాటలు 2 మాటలు చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మొదట యోబు చెప్తున్నాడు, సింహము వేటాడేటట్లు. ఒక వేట గురించి మాట్లాడాల్సి వస్తే సింహం కంటే బాగా వేటాడగలిగినది లేదు, అందుకే సింహము వేటాడేటట్లు అన్నాడు. సింహం వేట ఎలాగుంటుందో చూద్దాం. రెండవది అక్కడున్న మాట, సింహపు పిల్లలు లేమి గలవై ఉంటావు కానీ, ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల పుస్తకం 104వ అధ్యాయం 20-22 వచనాలు చూడండి. నీవు చీకటిని కలుగు చేయగా ఆహారమును దేవుడి చేతిలో నుండి చూసుకుంటున్నాయి. ఆమేన్. ఒక ఆయన అంటాడు సింహం వేటాడినట్లు, అంటే ఏదో ఒక ప్రత్యేకత సింహం వేటలో ఉంది. ఇంకొక ఆయన అంటాడు సింహపు పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఆకలి ఉండదు అంటాడు. ఆయనే అంటాడు మరలా, రాత్రికాలం సింహపు పిల్లలు చీకటిలో సంచరించి వేటను వెదికి నీ చేతిలో నుంచి వాటి ఆకలి తీర్చుకోనట్లు గర్జించుతున్నవి అని. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునే ఆ ఎక్స్పీరియన్స్, మనలో ఏం కావాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, పరలోక రాజ్యం రావాలని, ఆయన రాజ్యంలో ఆ సువర్ణ వీధుల్లో తిరగాలని, బంగారపు వీధుల్లో సంచరించాలని, చావు లేకుండా యుగ యుగాలు బ్రతికే
మహిమ కలిగిన జీవితం కావాలని కోరుకొని నా సన్నిధికి వచ్చిన నా ప్రియులారా, మీ వేట సింహం వేటలాగుండును గాక. ఏంటి సింహం వేట? ఎలా ఉంటుంది సింహం వేటను చూస్తే? అది వెనకడుగు వేయకుండా రాత్రికాలం అరణ్యంలో బయటకు వచ్చి వేటాడుతుందంట. ఎలాగ వేటాడుతుందంటే, ఏది దొరికిద్దా అని చూడదు, దానికి ఏది తినాలనిపిస్తుందో దానికోసం బయటకు వస్తుందంట. దాని గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు దాని పిల్లలకి ఏ ఆహారం పెట్టాలి? ఈ రోజున నాన్ వెజ్లో రకాలు ఉంటాయిగా, చికెన్ పెట్టాలా, మటన్ పెట్టాలా, ఫ్రాన్స్ లాగా ఫోర్క్ పెట్టాలా, ఏం పెట్టాలా అని సింహం ఆ గుహలోనే ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేస్తుందంట. ఆ వేట ఎలా ఉంటుందంటే గర్జనతో కూడి ఉంటుందంట. ఎలా వేటాడిద్దంటే, చూసిద్ది చీకట్లో అరణ్యంలో అన్నీ బయటకు వస్తాయి, ఆ చీకట్లో సంచరిస్తూ ఉంటాయి. అంటే ఈ లోకంలో చీకటితో నిండిపోయిన ఈ లోకంలో సంచరిస్తున్న ఈ ప్రజలతో పోల్చబడిన అనుభవం అది. అరణ్యంలో బయటకు వచ్చిన ఆ సింహం వేటాడుతుంది. ఏం కావాలి? ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, ఆరోగ్యం కావాలా, అప్పులు తీరాలా, సమాధానం కావాలా, నెమ్మదిగా బ్రతకాలా, నీకేం కావాలో గృహలోనే తీర్మానం చేసుకొని, నీ పిల్లలకి ఏం కావాలో ఒక తీర్మానం చేసుకొని నువ్వు బయటకు వచ్చి ఎలా వేటాడు తెలుసా? నీకు కావలసిన ఆహారం ఆయన చేతిలో నుంచి దొరికించుకునే వరకు, నువ్వు ఏది కావాలని బయటకు వచ్చావో అది దొరికే వరకు నువ్వు అలసిపోకూడదు. ఖాళీ చేతులతో, ఒట్టి చేతులతో వెనక్కి రాకూడదు. సింహపు వేటలాగా నీ వేట ఉండాలి. ఆమేన్. అది ఒక్కసారిగా పెద్ద బండరాయి చూసుకొని సింహం అరణ్యం మధ్యలోకి వచ్చి ఒక్కసారి గద్దిస్తే, అని అరిస్తే అలా వస్తుంది, డిలే వస్తుంది అడవిలో. ఆ సింహపు గర్జనకి గడ్డి మేస్తున్న కుందేలు, పండ్లు తింటున్న ఈ జీవులు, జింకలు, ఏనుగులు, తోడేళ్ళు, దుప్పులు, అడవి దున్నలు, ఇవన్నీ ఎక్కడొచ్చిందిరా, ఎక్కడ మీద పడిద్దిరా అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి 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 చివరికి దాని దగ్గరికి వస్తాయి. సింహం రెడీగా ఉంటుంది. ఈ కేక నీకే, ఈ అరుపు నీకే. ఒక్క దెబ్బతో ఎగిరి కొడితే పంజాతో కింద పడుతుందా? కింద పడిన దాన్ని మెడబట్టుకుని పైనకి కూర్చుంటే ఏనుగైనా లేచేది లేదు, అడవి దున్నైనా లేచేది లేదు. అది మీద పడిందిరా అంటే అంతగా అప్పగించుకోవటమే. స్తోత్రం నాయన. ఈరోజు చివరి ప్రార్థన ఆఖరి కోటం పెట్టుకోవటమే, పడిపోవటమే. అది సింహపు వేట. రాజీ పడి రాత్రి దాన్ని చంపే కదా, ఆడేమన్నా మిగిలిందేమో చూద్దామని పోయి రాత్రి దానికోసం పోయి తెచ్చుకునే రకంగా సింహం. ఏదో ఒకట్లేదుగా సింహం పిల్లలరా, ఏదో ఒకట్లే ఈ పూటకు తినండి అని పెట్టదు సింహం పిల్లలకి. ఆయన అంటాడు, అలాంటి సింహము అంతగా గర్జించి వేటాడే ఆ సింహమైన ఆ సింహపు పిల్లల్ని పస్తు పెడతదేమో, నీ దగ్గరికి వచ్చిన నీ పిల్లలకి నువ్వు పస్తు పెట్టవో. దేవునికి మహిమ. ఎందుకంటే నేను ప్రకటించే యేసు కొత్త సింహమై ఉన్నాడు. అడవిలో తిరిగే ఒక జంతువుకే తన పిల్లల మీద అంత కసి, అంత వైరాగ్యం, అంత ప్రేమ ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొద్దమ్మ సింహమై నీతో ఉన్నాడు. నువ్వు ఆకలి కొంటావా? నిన్ను ఆకలి కొననిస్తాడా? నీకు తెలియలంతే. ఆయన ప్రేమ నీకు అర్థం కాల, దేవుడు అంటే నీకు అర్థం కాల. రా, ఎలా తీసుకోవాలంట? చీకటిలో సంచరించి గర్జించుచు ఆయన చేతిలో నుంచి తీసుకోవాలంట. ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న మనము సింహపు పిల్లల కంటే శ్రేష్టమైన వారము. సింహపు రూపము, మొదటి జీవి సింహం వంటిది. ఆ పోలిక మనలోకి ఎలా రావాలి అంటే, మనకు కావాల్సిన మన అక్కర, మన అవసరత, మనకి అవసరమైంది ఏదో దానిని గర్జించి దేవుని చేతిలోంచి లాక్కోవాలి. ఎలా గర్జన చేయాలి తెలుసా? గర్జన దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన. ఆమేన్. నువ్వు గర్జించాల్సింది ప్రార్థనలో, నువ్వు గర్జించాల్సింది, అరవాల్సింది దేవుని సన్నిధిలో. మోకరించి ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడవాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన మొరపెట్టాలి. ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదం నీ చేతిలోకి వచ్చే వరకు వెనకడుగు వేయకూడదు, అధైర్యపడవద్దు, భయం రాకూడదు నీ జీవితంలోకి. ఎందుకో తెలుసా? నీవు ఆరాధిస్తున్న దేవుడు కొదమ సింహమై నీకు తండ్రిగా ఉన్నాడు. నువ్వు ఆయన పిల్లలు, నువ్వు రాజీ పడద్దు.
ఏదో దొరికిందంత తృప్తి పడద్దు. కావాల్సింది ఏదోలే, దేవుడు ఇది ఇచ్చాడులే, ఈ పూటకి ఇదేలే, ఈ సంవత్సరానికి ఇదేలే, నా జీవితానికి ఇదేలే, రాజీ పడద్దు. నువ్వు కావాలి అనుకున్న దాన్ని నువ్వు మోకరించి విజ్ఞాపన చేస్తే యేసు నామములో నీ యొద్దకు చేరాలి. యేసు నామములో ఈ రోజున దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఆయన వెంబడిస్తున్నావే. పిలవని పేరంటే ఆయనకు వచ్చిన లోతు ఆశీర్వదించబడ్డాడే. వాగ్దానం లేదే, పిలుపు లేదే, ఏర్పాటు లేదే, దేవుడు చెప్పలేదే. కానీ నీతిమంతుల అడుగులు వెంబడించిన లోతుకి అంత ఆశీర్వాదం అయితే, నేను ప్రకటించే యేసుకు నీతికి కర్త ఆయన. ఆయనలో నుంచే నీతి మొదలైంది. ఆయన మూలరాయి. మరి ఆయన పిల్లలవే, ఆయన పిల్లలమే మనం ఎందుకు రాజీ పడాలి? సింహం లాంటి బతుకు మనకి ఎందుకు రావట్లేదు? ఇంకెన్నాళ్ళు చేతులు కట్టుకుంటావు, ఇంకెన్నాళ్ళు ఊడ్చి కింద కూర్చుంటావు, ఇంకెన్నాళ్ళు సర్దుకొని బతుకుతావు, ఇంకెన్నాళ్ళు తలదించుకొని తిరుగుతావు. పాపం చేసిన ప్రతివాడు, మోసం చేసిన ప్రతివాడు, తప్పు చేసిన ప్రతివాడు తలదించుకుంటాడు. నీతిమంతుడైతే సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల పుస్తకం 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదవగలిగితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. భయపడరాళ్ళు, వెనకడికి వేయరు. నువ్వు భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? ప్రతి వాడికి భయపడుతున్నావు. నీ భయాన్ని తొలగించే ఒక అద్భుతమైన మాట చెప్తా. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. దేవుని సంగమా, దేని గురించి నువ్వు భయపడుతున్నావో, దేని గురించి నువ్వు బాధపడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గొర్రెల కాపరుల శబ్దములకు భయపడక, వారి కేకలకు అధైర్యపడక, దానికి దొరికిన దానిని గర్జించి చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అరణ్యంలో గొర్రెల కాపర్లంట, గొర్రెలు కాసుకునే వాళ్ళు, ఈ ఆవులు కాసేవాళ్ళు, ఈ మేకల మందలు ఉన్న వాళ్ళంట, సింహం ఎక్కడైనా వచ్చి వారి మీద దాడి చేస్తుందేమోనని శబ్దాలు చేస్తారంట. డబ్బ 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 డబ్బా కొట్టడం, ఊ అని అరిచి కేకలు పెట్టడం. దేనికి? ఏమైనా నక్కలు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఏమైనా ఉంటే దూరంగా పారిపోతాయని. నిజమే. మీరు కూడా కావాలంటే చూడండి, అక్కడక్కడ పొలాల్లో ఈ డబ్బాలు పెట్టి అరిపిస్తూ ఉంటారు. అడవి పందులు రాకుండా, నక్కలు రాకుండా, కుందేలు రాకుండా, పిచ్చుకలు రాకుండా, నీ పొలాన్ని, నీ పంట పొలాన్ని, నీ ఆశీర్వాదాన్ని పాడు చేయకుండా కేకలేస్తారు కాపరులు, కావలి కాసేవారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గొర్రెల కాపరులు, మందల కాపరులు సింహము రాకుండా ఆటంకపరచడానికి కేకలేస్తారంట, అరుపులు అరుస్తారంట. అయితే కొదమ సింహము దృష్టించిన దానిని పొందకుండా భయపడి వెనకకు ఎలాగూ వెళ్ళదో. నోట్ దిస్ పాయింట్. ఏ అడవి, ఏ జింకనైతే, ఏ గొర్రెనైతే, ఏ పొట్టేలనైతే, ఏ ఆవునైతే ఆ సింహం కావాలనుకుందో దానిని పట్టుకునే వరకు ఎవరు శబ్దాలు చేసినా, ఎవరు కేకలేసినా, ఎవరు అరిచినా సింహం వెనకడుగు వేయదు. హలో, అర్థమవుతుందా? ఉడత ఊపులకి భయపడదు సింహం, మంత్రాలకి తంత్రాలకి భయపడదు సింహం. దాన్ని రాజసం, దాన్ని టీవీ వేరే. గర్జించి దాన్ని, అది దృష్టి పెట్టిన దాన్ని పట్టుకుంటుందంట. అలాంటి వాడి నీ దేవుడని యెహోవా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక దాని మీద దృష్టి పెట్టావు, ఒకటి కావాలనుకున్నావు, ఒక ఆశీర్వాదం పొందాలనుకున్నావు, ఒక దీవెన మేలు అనుభవించాలనుకున్నావు. ఎవరో ఏదో అన్నారని, కులం ఏదో అంది, మతం ఏదో అంది, ఇంట్లో వాళ్ళు ఏదో అన్నాడు, మా ఆయన ఏదో అంటున్నాడు, మా ఆవిడ ఏదో అంటుంది, ఛే నేను రాను మందిరానికి. ఊపిందేవుడు, అలిగిందేవుడి మీద. నీ మీద కేకలేసింది ఎవరు? నీ మీద అరుపులు అరిచింది ఎవరు? నువ్వు అని వెనకడిగేస్తున్నావు. సింహం అయితే వెళ్తుందా అన్నా? అక్క, సింహం వెళ్తుందా? మీలో ఎంతమంది వాళ్ళ మాటలేని మాటలన్నా నేను రాను, మందిరానికి రాను అని అలిగిన ఆడంగితనము కలిగిన విశ్వాసులు ఉన్నారు? నా మాట జాగ్రత్తగా వినండి. ఆడంగితనము,
అటు ఆడ కాదు, అటు మగ కాదు. ఆడంగితనం అది ఉండకూడదంట సంఘానికి. ప్రిల్లరా, ఆడంగితనం సంఘానికి ఉండకూడదు. ఆడంగితనం అంటే అదొక రకం, దాన్ని వివరించే సమయం సందర్భం ఇది కాదు. అది ఉండకూడదంట మనకి. ఎవరో అరిస్తే, ఎవరో భయపెడితే, ఎవరో కాదంటే, ఎవరో ప్రవచనం చెబితే, ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకొని నీ దర్శనము, నీ గురి, నీ భక్తి, నీ ప్రార్థన, నీ పరిశుద్ధత నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావా? ఎక్కువ తగ్గించు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటావా? కొదమ సింహమైన యేసయ్య నీతో లేడా? నువ్వు ఆయన బిడ్డవు కాదా? నీతిమంతుని వెంబడిస్తుంది కాదా నువ్వు? ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ప్రకారం యేసు రక్తంలో ఎందరు కడగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారని నువ్వు చదవలేదా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్న వాక్యం నువ్వు వినలేదా? మరి నువ్వు దేవుని ఆరాధించే విషయంలో, దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదం పొందుకునే విషయంలో, ప్రార్థించే విషయంలో, విజ్ఞాపన చేసే విషయంలో, పరిచయం చేసే విషయంలో, భక్తి చేసే విషయంలో ఎందుకు రాజీ పడుతున్నావు? ఒకవేళ ఈ ప్రశ్న నేను అడిగితే నువ్వేం చెప్తావు తెలుసా? పాస్టర్ గారు ఇట్లా అన్నారండి, ఆ కాపరి ఇట్లా అన్నాడండి, ఈ కాపరి అరుపులకు భయపడతావమ్మా? దేవుడు వాక్యమా, లోకమా? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరికి భయపడుతున్నావు? నువ్వు ఎవరిని మాదిరిగా చేసుకున్నావు? నీకు ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించే పరలోక రాజ్యంలో సింహాసనం ఇవ్వాలన్న కొదమ సింహమైన యేసయ్యక, లేకపోతే ఈ లోకంలో వాళ్ళకే లేక అడుగు తింటూ ఉంటారు. వాడి దగ్గర ఒక 1000, వీడి దగ్గర 1000, వాడి దగ్గర ఒక 5, వీడి దగ్గర 5. వాళ్ళేదో చెప్తే, వాళ్ళేదో భయపెడితే, నీకేదో అయిద్దంటే దానికి నువ్వు భయపడి వదిలేసుకుంటావా? మహిమను పోగొట్టుకుంటావా? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ. నువ్వు గర్జించే సింహంగా మారుదుగాక, వేటాడే సింహంగా మారుదుగాక. ఈ వేట ఎలా ఉండాలి తెలుసా? గర్జించే సింహంలాగా ఉండాలంటే ఈ వేట. వేట అంటే అర్థం ఏంటంటే మనకు కావాల్సిన దానిని అన్వేషించటం. ఈరోజు నీకేం కావాలి నీకు తెలుసు. నీ హృదయంలో ఏదుంటే బాగుంటుంది, ఏదుంటే తృప్తిగా ఉంటానో నీకు తెలుసు. దాన్ని నువ్వు ఎలా వేటాడాలంటే గర్జిస్తూ వేటాడాలి. అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ దేవుని అడగాలంటే ఇస్తున్నాము. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నీకు కావాల్సింది, నీ పిల్లల ఆరోగ్యమా, నీ పిల్లల చదువు, నీ పిల్లల భవిష్యత్తు ఏదో నువ్వు దాన్ని అడగాలి. అసలు మోకరించే అనుభవమే నీకు లేకపోతే, గర్జనే లేకపోతే నువ్వు సింహం అని ఎట్లా తెలిసింది? ఏనా సింహం అని ఎట్లా అర్థమవుతుంది? కుక్క కూడా సింహాన్ని చూసి సింహంలాగా కూర్చోవాలని ట్రై చేద్దంట. అయిదా సింహంలాగా నడవాలని ఎట్టొచ్చింది? సరే, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత ప్రయాసపడ్డా, దానిలాగా జుట్టు పెంచుకొని, దానిలాగా మూతి పెంచుకొని, దానిలాగా బలిసిపోయి, దానిలాగా అడుగులేసి, దానిలాగా ఉండగలవేమో. కానీ ఒక్కసారి అరువమ్మ, లారీ కింద పడ కుక్కలాగా ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి గర్జించు. నువ్వు ఎంత ముసిగేసి, ఎంత తెల్ల చీర కట్టి, ఎంత భక్తురాలు, ఎంత భక్తునన్నా, ఆదివారం చూద్దాం దీని భక్తి ఎంత అనగానే, ఆదివారం కూడా నువ్వు బైబుల్ సంఖ్యలో పెట్టుకొని దేవుని మందిరాన్ని రాకుండా ఎక్కడికో పోతున్నావంటే నువ్వు గర్జించే సింహమేనా? ఆలోచన చేయండి. అంటే దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమీ లేదు. కానీ ఈ లోకంలో నశించిపోయే నీ కుటుంబం కొరకు, నాశనం అయిపోతున్న నీ ప్రజల, నీ స్వజనుల కొరకు, నీ గ్రామము కొరకు నువ్వు చేతులెత్తి గర్జించాలి ఆయన సన్నిధిలో. దేశ క్షేమం కొరకు నువ్వు చేతులెత్తాలి. నశించిపోతున్న రాష్ట్రాల కొరకు నీ విజ్ఞాపన చేయాలి. ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఆత్మ, ఈరోజు చనిపోయిన మరణముల సంఖ్య ఎంత, వారిలో నశించిన నరకానికి వెళ్ళేవారు ఎంతమంది, ఆ ఆత్మలన్నీ ఎట్టెళ్ళిపోతున్నాయి. నువ్వు వేటాడే సింహం అయితే సువార్త కొరకు నీ అడుగులు వేయుదువుగాక. రా, గర్జనతో కూడిన సింహం వేటాడినట్లు ఆ కుటుంబం ప్రభా నాకు కావాలయ్యా, నీ సన్నిధికి వాళ్ళని తీసుకెళ్ళాలయ్యా. ఇక నువ్వు విజ్ఞాపన వదలలేస్తున్నాము ఆ కుటుంబం మీద. ఆ కుటుంబంలో రోగం ఉందా, శాపం ఉందా, పాపం ఉందా, అన్యాయస్తుల, అక్రమస్తుల, నువ్వు ప్రార్థన చేయి, వారికి క్షేమం కలుగుతుంది. నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారా, వారికి క్షేమం కొరకు నువ్వు చేతులెత్తు. ఏ రోజైనా కొండేపి గురించి ప్రార్థన చేయకుండా నిద్రపోయిన రోజే లేదు యేసునామములో. విజ్ఞాపన గర్జన. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు కొండేపి నా చేతిలోంచి తీసుకుంటా.
ఆమేన్. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబాన్ని తీసుకోగలవా? నువ్వు నీ గ్రామాన్ని పట్టుకోగలవా? నువ్వు నీ కాలనీలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఆ కుటుంబాలను పట్టుకోగలవా? విశ్వాసంతో గర్జించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి, నేను ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాలు లాగుతున్నా. మంచి మందిరం కావాలయ్యా, పెద్ద మందిరం, విశాలంగా ఉండాలి, మంచి భోజనశాల, మంచి పార్కింగ్, సువిశాలమైన విశ్రాంతి గదులు, ప్రార్థనా గదులు. ఎవరైనా మందిరం దగ్గరికి వస్తే వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలి. ఇలాంటి ఒక విజ్ఞాపన, ఇలాంటి ఒక అక్కర గర్జనతో మొదలైంది. ఆమేన్. నువ్వు చూస్తానే ఉండు, నేను చెప్పిన ఈ మాటలన్నీ నిశ్చయంగా ఒకరోజు నెరవేర్పు చూస్తావు. ఆయన చేతిలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు గర్జిస్తే ఆయన ఇస్తాడు. నువ్వు మూలికి తెవడో, ప్రభా చెయ్యయ్యా. ఎవరి కోసమయ్యా? ఆత్మల కోసమేనయ్యా, సంఘక్షేమం కోసమేనయ్యా, నీ మహిమ కొరకైనయ్యా. చెయ్యయ్యా, అడుగు, చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీకు ఇచ్చిన ఆరోగ్యం ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో కనుక నీవు ఆశీర్వాదాన్ని ఆయన చేతిలోంచి తీసుకోపోతే నువ్వు ఇచ్చిన అప్పులు పోతాయి. నువ్వు ఎవరెవరికైతే పేపర్లో రాయించుకొని డబ్బులు ఇచ్చావో వాళ్ళందరూ స్తోత్రం చెబుతారు. అమ్మా, నీ ధైర్యం నాకు తెలుసు, నా ధైర్యం నా ప్రభు అయితే నీ ధైర్యం, మీ ధైర్యం ఏంది? రాసిచ్చిన పేపర్లు, ఇచ్చిన వడ్డీలు, వడ్డీకి ఇచ్చిన డబ్బులు నీ ధైర్యం. ఆపదలో ఏది నీకు అక్కడికి రాదు. మంచాన పడతావు, 5 లక్షలు ఉంటే ఆపరేషన్ చేస్తే బాగా అయిపోతావు అంటారు వాళ్ళు. ఓయబ్బా నాకు 10 లక్షలు 15 లక్షలు రావాలంట. అయ్యా నా డబ్బులు ఇప్పుడు ఏడ ఉన్నాయి? 2 నెలలు, ఈ 2 నెలలు నేను చచ్చిపోతాను నాయన. ఇంక నువ్వు గిలగిలు కొట్టుకున్నా రావు. ఇదంతా బాధ ఎందుకు? నమ్మకంగా గర్జించే సింహమై ఆయన చేతిలో ఉన్నావు అనుకో. నీకు అనారోగ్యం వచ్చిందనుకో, ప్రభా ఈ ఆదివారం నేను ఆరాధనకి వెళ్తే కదా వీళ్ళందరూ వచ్చేది, నేను ఆగిపోతే వాళ్ళు బలహీనం అవుతారేమో, నన్ను లేపో అన్నావో, ఆయన చేతిలో నుంచి ఆరోగ్యం అమాంతం నీ మీద వచ్చి పడిపోతాయి. ఆరోగ్యవంతురాలు అయిపోతావు. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు, నాశనం అవటం దేవుడికి ఇష్టం కాదు. దేవుడు అందుకే వేట నీకు నేర్పాలని చూస్తున్నాడు. ఎంతసేపు తెచ్చేస్తాడు గుహలోకి, తిను 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 ఎంతసేపు వేస్తాడు? వేట నేర్చుకోవా? గర్జించవా? సింహపు లాగా మారవా? సింహపు పిల్లలు సింహంలాగా మారొద్దా? దేవుడు ఎలా చేశాడో, ఎలా జయించాడో, ఎలా పోరాడాడో నువ్వు నేర్చుకోవద్దా? యేసుప్రభుకు శోధన రాలా? యేసుప్రభుకు నింద రాలా? యేసుప్రభుకు అవమానం రాలా? యేసుప్రభుకు అవసరత రాలా? యేసుప్రభుకు ఆకలి వేయలా? ఇవన్నీ ఆయన అవసరతలు కాదా? మరి నీకు వచ్చినప్పుడు ఏదో ఈ ప్రపంచంలో ఎవ్వరికి రానట్టుగా, నీకే నెత్తి మీదకి భారం అంతా వచ్చేస్తున్నట్టుగా తెగ బాధపడిపోతావు, తెగ భయపడిపోతావే. యేసయ్యకు వచ్చినాయి అవన్నీ యేసయ్య జయించాడు. యేసునామములో జయించాడండి. ఒకరోజు 40 రోజులు ఉపవాసం ఉండి సువార్త చెప్దామని బయటికి వెళ్ళాడు. ఆకలేస్తుంది, విపరీతమైన ఆకలి, 40 రోజులు తినలా. ఇక తినమని చెప్పాడు దేవుడు. ఇక నువ్వు వెళ్ళి భోజనం చేసి సువార్త చేయమని చెప్పాడు. ఆకలితో ఉన్నోడికి పచ్చడన్నం కూడా పరమాన్నమే. బయటకు వచ్చాడు, సైతన్ గారు మంచి ట్రే తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఓ యేసు, ఇదిగో ఇది తిను, నీకోసమే పిస్తా హౌస్ బిర్యానీ తెచ్చా, అద్దినే నాకు నెత్తుకొచ్చింది. తెచ్చిపెట్టాడు యేసు. అబ్బా అరే నాయన, ఎవడు నువ్వు దేవుడే పంపించాను, నేను తీసుక గబగబ మాత్ర పడి తిన్నాడా? వివేచించాడు. ఇది దేవుని వల్ల కలిగిందా, దయ్యం వల్ల కలిగిందా? వివేచించాడు. నాకు వద్దు, తీసే. శోధించాడంట. నువ్వు దేవుని కుమారుడు కదా, భక్తి చేస్తావు కదా, ఏనంచు దూకు. దేవదూతలు పట్టుకుంటారు, నీకు పరిచయం చేస్తారు. రోషం కలుగుతుంది యేసుప్రభుకి. నన్నంటవా చూడు, అసలు నా రంగం మీద ఎగిరి దూకిండా. జయించాడు సాతాన్ని సమయోచితమైన జ్ఞానంతో జయించాడు. ఈరోజు దేవుడు కోరుకునేది అదే. నువ్వు సింహపు పిల్లలాగా ఉన్నావు కదా, నువ్వు ఒకరోజు కొదమ సింహానికి కుమారుడు అయిపోవాలి, కుమార్తె అయిపోవాలి. జయించాలి, పోరాటం నేర్చుకోవాలి, గర్జన రావాలి. ఆ పోలిక నీలో వస్తే నువ్వు సింహాసనంలో ఒక భాగం అయిపోతావు. యేసయ్యకున్న ధైర్యం, యేసయ్యకున్న టీవీ, యేసయ్యకున్న నీతి, యేసయ్యకున్న బలం, ఆత్మ బలం, ఆ పరిపూర్ణత విశ్వాసులుగా మనకు వచ్చునుగాక.
ఇవి లేకపోతే మనం పరలోకం వెళ్ళలేం, ఆయన సింహాసనం ఎదుట నిలబడలేం. ఆలోచన చేయండి. శబ్దాలు చేస్తారు. అమ్మ మరలా చెప్తున్నా, మరలా చదవండి ఒకసారి. వారి శబ్దములకు భయపడొద్దు, వారి కేకలకు అధైర్యపడొద్దు. ఆమేన్. ఎవరెవరో కేకలు పెడతారు, ఎవరెవరో నిందలేస్తారు, ఎవరెవరో మాట్లాడతారు, ఎవరెవరో రెచ్చగొడతారు నిన్ను, ఎవరెవరో పొగుడుతారు, ఎవరెవరో మాయ మాటలు చెప్తారు. దాన్ని ఏమంటారు? వెన్న పూసిన మాటలు, తేనెలొలికే మాటలు, నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి. టెంప్ట్ అయిపోతావా? అరుస్తారు, కేకలు పెడతారు, బలహీనరాలు అయిపోతావా? వాటి కోసమే ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు, నీ పరిశుద్ధతను ఎక్కడ పోగొట్టుకుంటున్నావు, నీ విశ్వాసాన్ని ఎక్కడ వదిలేస్తున్నావు. నువ్వు సింహం లాంటి దానివి, సింహం లాంటి వాడివే. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు అనుకోవచ్చు, ప్రభా మరి ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, నాకు ఎందుకయ్యా ఇంకా దీవెన రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదని. అక్కడే 104వ అధ్యాయం 27వ వచనం చదవండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని. ఆమేన్. నేను ముగిస్తున్నానండి. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావని నీ దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయంట. వేటాడుతున్నా, గర్జిస్తున్నా, దేవుడే ఇస్తాడు, ఇంకొక గంటకి ఇస్తాడు, ఇంకొక అర్ధగంటకి ఇస్తాడు, ఇంకొక క్షణం దాటితే ఇస్తాడని యేసయ్య కొరకు ఎదురు చూశాయంట. కకృతి పళ్ళ, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, దొరికిందే సందులేని పాలా. ఈరోజు విశ్వాసుల తరం కుక్కల కంటే హీనంగా మారిపోయిందండి. మరలా చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోవాలి విశ్వాసులు, దేవుని నమ్మిన విశ్వాసులు. ఎవడు నూనె పోయకూడదు, ఎవడు దయ్యాలతో మాట్లాడేది ఎవరంటే? శాతపడి చేసాడు మాట్లాడతాడు దయ్యాలతో. నీకే యేసుప్రభు ఒక్క దయ్యంతో ఆయన మాట్లాడిండా? ఏమన్నాడు ఆయన? సైతానా, వీనిని విడిచి పో. అది వచ్చి ప్రార్థన చేద్దా, అయ్యా 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 యేసుబాబా నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, నువ్వు కనికరంగల దేవుడు అయ్యా, వీళ్ళలోంచి పోతే కానీ నలుగురు ఆ పందుల్లో పోతాయా అంటే, అసలు ఆ నుంచి వచ్చావు నువ్వు, నాతో ఏం పని నీకు, నేను ఎవరో చెప్పు. ఈ పెత్తనాలని పెట్టలే యేసుబాబు ఆయనతో, దాంతో. ఈవెన్ ప్రార్థన చేసిన దయ్యాన్ని కూడా అన్నాడు, పో, ఎక్కువ మాట్లాడ మాకు, పో, ఎవరితో చెప్ప మాకు, అరవమాక, పో. వాక్యం కనపడతా మీకు? ఏదో ఏనే పెద్ద దయ్యాలు రాదు అన్నట్టు చెప్పు. ఆయన నుంచి వచ్చావు, అది నమ్మకంగా అడ్రస్ చెబుతుంది నీకు. నీతి మంత్రాలు కాదు, దయ్యమే అబద్ధం, అది చెప్పేదే అబద్ధం, అది చేసేదే మోసం. అసలు అది అది ఆ దయ్యం అనేది ఒక అబద్ధం. చచ్చినోడు నరకానికో పరలోకానికి వెళ్ళిపోతాడు, భూమి మీద ఎందుకుంటాడు? ఇది అబద్ధం కదా. మరి ఇప్పుడున్న వచ్చిన దయ్యం ఎవరు? పడిపోయిన దూతల సమూహంలో ఒక దూత. దానికి శరీరం లేదు కాబట్టి దాని కోరికలు నెరవేర్చుకోవడానికి చచ్చినోడి పేరు చెప్పుకుంది. అర్థమైంది నీకు? నేను ఉరేసుకొని చచ్చా, ఆ ఊరికి పేరేపించింది ఇదే. పలానా సుబ్బమ్మ ఉరేసుకొని చావమని చెప్పింది ఈ దయ్యం, ఈ దూత. దీన్ని తెలుసు దాని బతుకంతా. అందుకని ఇది వచ్చి చెప్తా, నా పేరు సుబ్బమ్మ, ఎందుకు వచ్చావు, పెళ్ళికి వచ్చా. ఏంది మీ అవారాలు? వాక్యం చెప్పండి నాయన. నూనె పోతుండే ఒక ఆమె నూనె పోసుకొని నుంచి కారుకుంటూ వస్తుంది, వందనాలు అంటాడు వచ్చి, యాడికి పోతున్నావు అన్న. అభిషేక తైల కూటం అంటే పోయొస్తున్నా అన్నాడు. బాగానే అభిషేకించినట్టున్నాడు కదరా. ఏమొచ్చిందిరా? నూనె నెత్తి మీద పోయి కానీ ఏమొచ్చింది నీకు? మంచి ముఖం జిడ్డు ముఖమైంది, అది వచ్చింది. నీకు పరిశుద్ధత ఉండదు, నీకు మారు మనసు ఉండదు, నువ్వు గర్జించవు, నువ్వు ప్రార్థన చేయు. అక్కడికి వెళ్ళగానే పేర్లు పెట్టి పిలుస్తారంటానయ్యా. ఆహా, పేరు పెట్టి పిలుస్తాడు. పేర్లు అసలు ఎంతమందిని తెలుసా? అబ్బా, ఆటోలు కట్టుకొని పోతారు అన్నయ్యా. ఏం చేయటానికి అమ్మా? చూస్తానికి. ఏం చూస్తానికి? పేర్లు పెట్టి పిలిచి చూస్తానికి. చూసి చూసి అలసిపోయి నా పేరు వస్తుంది, నా పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ పేరు ఎందుకు వస్తుంది? నీ పేరు ఏమన్నా ఆయన తెలుసా? దేవుడు తెలుసు నీ పేరు.
ఆయన తెలియదు కాబట్టి నీ పేరు రాదు. ఆమె దేవుడైతే నిన్ను ఇది ఈ ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బతుకు తెలుసు. నిన్ను కోరుకొని నువ్వు సింహాలాగా మారాలని నీతోనే మాట్లాడుతున్నాడు. మళ్ళీ సపరేట్గా కే పి జే ఏంటి అన్నీ. ఆయనకు నీ ఆధార్ కార్డు నెంబర్ తెలుసు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసు, నీ షుగర్, నీ బీపీ రేజింగ్ కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ కిడ్నీలో రాయి మందం కూడా ఏసైకి తెలుసు. దానికి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు జబ్బు ఉందిరా అని చెప్పక్కర్లేదు. అలా పిలిచిన రోజులు చాలా ఉన్నాయి. కానీ మహిమను దొంగిలించదలుచుకోవాలా. ఆ బ్యాచ్ ఒకటి ఉందండి, మనోడు పెట్టాడు దండుపాలెం బ్యాచ్. ఆ బ్యాచ్ ఒకటి ఉంది. ఏసై దగ్గరికి వచ్చారు, ముందు వరుస నిలబడ్డారు. రాత్రి చెప్పా, వచ్చి ప్రభు పిలిచి అదిగా నువ్వు రా, పరలోకం రా, పలాని పేరు నువ్వు ఇటువో, పలాని పేరు నువ్వు పరలోకం రా అంటా ఉంటే వీళ్ళు చూస్తే నా పేరు వస్తుంది. ఎంతసేపు వచ్చి వెనకాలోడు పోతున్నాడు, పక్కనోడు పోతున్నాడు, ముందోడు పోతున్నాడు, వీడి పేరు అట్లా నా పేరు కనపడలేదా నీకో? ఎందుకు కనపడలా? కనపడింది. మరి పిలవేంది? నువ్వు ఈ లిస్టులో లేవురా నాయన, పరలోకం లిస్టులో లేవు. నువ్వు నన్ను ఎవరు అనుకుంటున్నావు? మన పేరు చెబితే, మన బొమ్మ వేస్తే, మన కోటం పెడితే 1,00,000 మంది అవుతారు కోటానికి. చేసుకోపో, కోటలు పెట్టుకోపోయా. పరలోకంలో మాత్రం లేదు. ప్రభుని అడుగుతున్నా, ప్రభు మమ్మల్ని ఎందుకయ్యా మర్చిపోయావు అంటే ఆయన అన్నాడు, మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. అయ్యా మేము అద్భుతాలు చేసామయ్యా, కుంటోళ్ళు లేపామయ్యా, ఎదుగుతుగు దయ్యం వస్తే సైతాన్ని ఆయనించవచ్చు చెప్పు, కావాలంటే యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి. అయ్యా పేర్లు పెట్టి పిలిచామయ్యా, కుంటోడైతే లేస్తున్నాము లేపామయ్యా, ఎన్ని చెప్పినా మీరెవరు నాకు తెలియదు అయ్యా అన్నాడు ఆయన. మరి ఇన్ని అద్భుతాలు చేసి ఎందుకు తెలియదు అన్నాడంటే, సింహం వంటి గర్జన వారి జీవితంలో లేదు. మాయోపాయముల చేత స్వలాభం కొరకు ఈ లోకాన్ని సంపాదించుకున్నారు, కానీ దేవుని యొక్క పరిపూర్ణమైన ఆ దైవత్వాన్ని అక్కడికి వచ్చిన ప్రజలకు బోధించలేదు, ప్రకటించలేదు. క్రమముగా ఏది వాక్యము ఎలాగా విత్తాలో అలాగ విత్తలేదు. అది అక్రమమైంది. అందుకే అక్రమము చేయవారులారా నా యుద్ధం నుంచి తొలగిపోండి అన్నాడు. పరిపూర్ణమైన అనుభవం నీలోకి రావాలంటే ఈ లోకంలో పెట్టే కేకలకి నువ్వు జడియొద్దు. ఎవరేమైనా చెప్పండి, అమ్మాయి మీ ఇంటికి ఏదో బాగలేదు, ఈ తలుపు మార్చుకోండి, ఈ కిటికీలు మార్చుకోండి, అది మార్చుకోండి, ఎన్ని చెప్పని నా మాట వినండి. నీ గర్జన యేసయ్య పాదాల దగ్గర మొదలుపెట్టు, ఆకాశం నుంచి ఆశీర్వాదం నీ ఇంటి మీదకి వస్తుంది. భయపడాల్సిన పని లేదు. అందుకే ఆయన అంటాడు, తగిన కాలమున నీవు అడిగిన దానిని ఇచ్చుటకు ఆయన సామర్థ్యం గలవాడై ఉన్నాడు. ఎలా తగిన కాలం అంటే ఎలా? ఆ రోజు ఒక దైవజనుడంట 30 సంవత్సరాల కిందట, బహుశా నాకు అప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి, 6 ఏళ్ళు ఉంటాయి, 30 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. ఇలాగే సేవ ప్రారంభించాడు, చిన్న పరిచర్య. కరెంటు బిల్లు వచ్చింది, అది కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది వినండి నాయన, యూట్యూబ్లో లైవ్లు చూస్తున్నారు కదా, నా దగ్గర డబ్బులు నేను తెగ ఫోన్ చేస్తున్నారు నాకు, నా కాడ ఏం నెల నెల ఈఎంఐలు కట్టడానికి కూడా నా వల్ల కదా స్వామి. మాదంతా విశ్వాస సేవ. ఈమె తెగ ఫోన్లు వస్తున్నాయి. ఏంటంటే వీళ్ళు వీడియోలు తీసేది కారు, నన్ను అసలు మామూలుగా ఒక్కొక్క డైరెక్టర్లు అయిపోతున్నాడు. ఇక తెగ పెట్టేస్తున్నారు. సూచనలు అంత అబ్బాయి ఏమైనా పెద్ద పాస్టర్లో ఉంది అనుకొని పేతురు యోహాను వైపు ఆడు చూసినట్టు చూస్తున్నారు, నా వైపు కూడా. ఏమీ లేదు. ఈ దైవజనుడు కూడా చాలా విశ్వాసం కలిగిన వాడే, చాలా ప్రేమ కలిగిన వాడే. సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు కరెంటు బిల్లుకు డబ్బులు లేవు. కరెంటు వాళ్ళు వచ్చారు, అయ్యా డబ్బులు కట్టాలి. కరెంటు వాళ్ళు వచ్చారయ్యా. అవునా, మన దగ్గర డబ్బులు లేవుగా, రేపు కడతామని చెప్పు. రేపు కట్టకపోతే మీటర్ వీకేస్తారంట. సరే, గర్జన మొదలు పెట్టాడు. మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా కరెంటు బిల్లు కట్టాలి, నువ్వు ఏమైనా చేయి, నాకు డబ్బులు కావాలి ప్రభా, నాకు డబ్బులు కావాలి ప్రభా, డబ్బులు కావాలి ప్రభా. ఈలోపు తెల్లవారింది. ఉదయాన్నే బ్రదర్ వచ్చి, అయ్యా కరెంటు బిల్లు కట్టాలన్నారుగా, కానుకలు పెట్టిలో ఉంటే చూసుకోపో. పోయి తాళం తీసి కానుకలు పెట్టి చూస్తే ఏమీ లేవు. వచ్చి, అయ్యా అయ్యగారు ఏమీ లేవు అయ్యగారు. సరే, ఒక గంట తర్వాత ఎత్తాలి. మళ్ళీ ప్రభా కరెంటు బిల్లు కట్టాలయ్యా, కరెంటు బిల్లు కట్టాలయ్యా. మరలో గంటకు వచ్చాడు, అయ్యా బిల్లు అయ్యా, కానుకలు పెట్టి తీసుకోపో. మళ్ళీ పోయి తాళం తీసి చూస్తే మళ్ళీ ఏమి లేవు. అయ్యగారు దాంట్లో ఏమి లేవు అయ్యగారు. అవునా, సరే ఒక గంటకి రాపో. ఈసారి గర్జన ఎక్కువైంది, మూలుగు ఎక్కువైంది, కన్నీళ్ళు ఎక్కువైంది, రోదన ఎక్కువైంది. ప్రభు చెప్పాడు, ఇంక పోయి చూసుకో. అయ్యగారు ఫోన్ చేశారు, అయ్యగారు పెట్టెలో డబ్బులు ఉంటాయి, కరెంటు బిల్లుకి ఎంత కావాలో అంత తీసుకో. వీడు వెళ్ళి తాళం దిగానే పెట్టె నిండా డబ్బులు ఉంటాయంట. యేసు రక్తమే జయం.
ఆమేన్. నాకు ఈ విషయం ఆ పుస్తకంలో చదువుతున్నప్పుడు నేను ఎప్పుడు చేసి పెట్టినండలబ్బా. మనిషి స్వతహాగా కాస్త స్వార్థం, కాస్త ఆశ ఉంటుంది కదా, ఈ రకంగా ఉంటే ఇంకేముంది ప్రభా అనుకున్నా. అయితే ఆ దైవజనుడు చెప్పాడంట, రేయ్ కరెంటు బిల్లుకి ఎంత కావాలో అంతే తీసుకో, అంత తీసుకొని తాళం వేసి ఇంక అయ్యగారితో పని లేదు అని కరెంటు బిల్లు కట్టి తాళం తెచ్చి ₹1 లేవంట. అంటే దేవుడు తగిన సమయంలో నీ అక్కరని తీర్చేవాడు. ఆమేన్. అయితే నువ్వు గర్జించటం, వేటాడటం ఆపకూడదు, ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం ఆగకూడదు, మోకాళ్ళ జీవితం మానకూడదు. మొండి నీ భర్త, త్రాగుబోతు నీ భర్త, వ్యభిచారైన నీ భర్త, దొంగ అబద్ధికుడైన నీ భర్త నీ ప్రార్థనతో గిర్రగిర్ర తిరిగేసే పదాల దగ్గరకు వస్తాడు. మనమైనంతే. లోబడిని మూర్ఖురాలైన నీ భార్య నీ నీతి, నీ ప్రార్థనతో విధేయురాలుగా మారిపోతేస్తున్నాము. నీ పిల్లల జీవితంలోనైనా నువ్వు ఆయన సన్నిధిలో గర్జించడం మొదలుపెట్టు, యేసయ్య నీ పిల్లల్ని సాత్వికులు చేస్తాడు. వేస్తున్నాము, అద్భుతం జరుగుతాయి. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ఒక అనాథ శరణాలయం పెట్టి అక్కడ పసిపిల్లల్ని, అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం అయింది, భోజనం టైం అయింది, అన్నం వండడానికి ఏమీ లేవు. ఆ వంట చేసే వాళ్ళు వెళ్ళారంటే, అయ్యగారు ఈరోజు సాయంత్రం పిల్లలకి పెట్టడానికి ఏమీ లేవయ్యా, ఒక కందిపప్పు లేదు, ఒక గింజ బియ్యం లేవయ్యా అంటే, మీరు ఎసరు పెట్టండి దేవుడు అద్భుతం చేస్తాడు అంటే, అసలు ఏమీ లేవు, ఎసరు పెట్టమని, నువ్వు ఎసరు పెట్టు పో అన్నాడు. ఈయన వెళ్ళి గర్జన మొదలు పెట్టాడు, మోకాళ్ళు వేశాడు. ప్రభా పిల్లలు ఆకలితో నిద్రపోకూడదు, ఆకలితో పడుకోకూడదు, నువ్వు అద్భుతం చేయ్యా. ఎంతసేపు ఉడికి తెసురు ఆవిరైపోతుంది. ఈయన పోతాడు, తలుపు తిత్తే ప్రార్థనలో అంటున్నాడు, చేతులు బిసుకుంటున్నాడు. ఏం చేయాలి నాయన, వేసారంత ఆవిరైపోతుంది, బియ్యం లేవు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. ఆయన చేతులు బిసుక్కుంటుండగానే గీ అని ఒక సౌండ్ కొట్టి పెద్ద లారీ వచ్చింది లోపలికి. ఏంద్రా ఈ లారీ అని చూస్తే ఒకటి దిగాడు. అయ్యగారు లేరా, జార్జ్ ముల్లర్ గారు లేరా, లోపల ఉన్నాడు. ఏంటి సంగతి? ఏమి లేదు, ఈరోజు ఊర్లో పెద్ద, మీ భాషలో చెబుతున్నా, ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి, ఏ కారణంతో పెళ్ళి ఆగిపోయింది, చేసిన భోజనాలను వేస్ట్ అయిపోతుంటే ఆయన పాస్టర్ గారు ఊరి చివర పిల్లలు ఉన్నారా, వాళ్ళకి పెట్టిపోరా అని పంపించాడు. లారీకి వేసుకొని వచ్చాను, పంచపరమాణాలు లారీలో ఉన్నాయి, పాస్టర్ గారు ఓకే అంటే దించుతా అన్నాడంట. ఏందండి విశ్వాసం? పిల్లలు ప్లేట్లు పట్టుకొని కూర్చున్నారు, ఆడేమో కట్టెలు పోయి పెట్టి ఎసురు ఉడికిస్తా ఉన్నాడు. ఎసురులో బియ్యం వేయలేదు కానీ వండకుండానే పరమాణాలు దిగినాయి అంతే. ఇది కాదా విశ్వాసం? ఇది కాదా గర్జన? భయపడతావా? బియ్యం లేవని, కందిపప్పు లేదని, ఇంట్లో సరుకులు అయిపోయినాయని, కాపరల స్వరాలకు భయపడే సంగమా, నీ తండ్రి కొదమ సింహమై సైన్యములకు అధిపతి అన్న సంగతి ఈ ఆరాధనలను నువ్వు గుర్తుపెట్టుకుందువుగాక. ఆయన సియోను మీదకి యెరూషలేములో అడుగు పెట్టినట్లుగా నీ కొరకు ఆయన దిగి వస్తాడు. నీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి వస్తాడు ఆయన. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో చెప్పాలంటే అబ్బో, ఒకటి కాదు రెండు కాదు. దేవుడి గురించి ఆ జార్జ్ ముల్లర్ గారి జీవితంలో ఇంకో సాక్ష్యం కూడా చెప్తా. సముద్రం ఈ వాళ్ళ నుంచి ఆ వాళ్ళకి వెళ్ళి అక్కడ సువార్తలో ఈయన పాల్గొనాలి. చాలామంది ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తారు, కానీ ఇక్కడ జరిగే మహాసభలు గుడారాల పండుగ లాంటివి, ఆయనకి ఇన్విటేషన్ లేదు. అన్నా మీ విశ్వాసం దేవుడు చూడు, ఇన్విటేషన్ లేదు, దేవుడు ప్రేరేపిస్తాను, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నిన్ను అక్కడ వాడుకోవాలి నేను. అయ్యా వాళ్ళు నన్ను పిల్లలేదయ్యా, నేను వెళ్తే ఎట్లాగయ్యా, నన్ను గుర్తుపడతారు లేదా, నన్ను అసలు పట్టించుకుంటారు లేదా, లేదు లేదు నువ్వు వెళ్ళు, ఈ సమయానికి నువ్వు వాడు, నేను అక్కడ వాడుకుంటా. ఆయన ఓడ ఎక్కి ప్రయాణమైపోయాడు. ఇక రేపో ఎల్లుండో అవతల ఒడ్డుకు దిగాలి. ఈ ఓడ నడిపే నాయకుడు భయంకరమైన మంచు సముద్రం అంతా నిండిపోవడం చూసి ఓడ ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఈయన వెళ్ళాడు పరిగెత్తుకుంటా ఆ నావికుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంది ఆపేశారంటే, ఒక్కసారి చూడు మొత్తం మంచు నిండిపోయింది, మంచు కప్పబడిపోయింది, దారి కనపడలేదు, పొరపాటును మనం ముందుకెళ్ళామంటే ఏ మంచు కొండకు దేనికన్నా గుద్దామంటే మొత్తం చచ్చిపోతుంది, జల సమాధి అయిపోతాం, ఎందుకు వచ్చిన గొడవ, ఆ మంచు పోయినాక బాధంలే అని నెమ్మదిగా వెళ్తున్నాడు చూసుకొని. ఆయన అన్నాడు, ఇలా వెళ్తే 2 రోజులకి వెళ్ళాల్సిన ప్రయాణం వారం రోజులు అయితే దేవుడు నన్ను వెళ్ళమన్న ఉద్దేశం మారిపోద్దంటే, ఆయన అన్నాడంటే నువ్వు దేవుని నమ్ముతావా అని. పడవ నడిపాయంతో నేను దేవుని నమ్ముకున్నా, అటైతే రా ప్రార్థన చేద్దాం.
రా, గద్దించుదాం రా. ఇద్దరు వెళ్ళారు, చేతులు పట్టుకుని మోకరించారు. ప్రార్థన చేస్తావా అంటే, ముందు నువ్వు చెయ్యి అయ్యగారు అన్నాడు. ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా యేసు నామములో మంచు కరిగిపోవును గాక, చీకటిలో వెలుగు ఉదయించును గాక, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అన్నాడు. ఆయన చేయరుగా, లేపాడు, రా బాగుందా అన్నాడు. నేను చేయని అంటే, ఇంకొద్దులే నేను చేసాక రా అన్నాడు. అంటే ఇంతలోపు ఏం అద్భుతం జరుగుతుందని ఇద్దరు బయటికి వెళ్ళి చూస్తే మంచులో ఒక చక్కటి దార, వెలుగు దార, వెలుగు రేఖ, వారికి దారి చూపించే ఒక కిరణం వచ్చేసింది. వెళ్ళిపోయాడు. ఆ సభలో ఆయన జీవిత కాలంలో రక్షింపబడని ఆత్మలు సంపాదించుకోగలిగాడు ఆయన. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. 3.5 సంవత్సరం వర్షం పడకూడదు అన్నాడు, పళ్ళ 3.5 ఏళ్ళు అయిపోయింది. 3.5 ఏళ్ళ తర్వాత పడాలి కదా, వర్షం రావాలి కదా. మరలా వెళ్ళాడు, మోకరించాడు, ప్రభువా నాకు వర్షం కావాలి. సేమ్ జార్జ్ ముల్లర్ గారి జీవితంలో జరిగిందే, దేవదాస్ గారి జీవితంలో జరిగిందే, ఇలాంటి అద్భుతాలే. శిష్యుని పిలిచాడు, రేయ్ మబ్బు వచ్చిందా, రాలా. మరలా గర్జన మొదలు పెట్టాడు, ప్రభువా వర్షం కావాలి. మబ్బు వచ్చిందా, రాలా. మబ్బు వచ్చిందా, రాలా. చివర్లో రేయ్ మళ్ళీ చూడుబా, మబ్బు వచ్చిందా, వచ్చిందాయా, అరసేయ ఎంత ఉంది, ఎంత పడుతుందో అన్న. ఆ అరచేతి మబ్బులో కురిసిన వర్షం చెరువులు, వాగులు, నదులు ఏరులై పారాయండి. తగ్గిన సమయంలో దేవుడు నీకు ఇస్తాడు. నీ గర్జన ఆపొద్దు, నీ ప్రార్థన మానొద్దు, నీ విశ్వాసం వదలొద్దు. సింహపు పిల్లలు సింహంతో సావాసం చేస్తాయి, పంది పిల్లలు పందితో సావాసం చేస్తాయి, కుక్క పిల్లలు కుక్కతో సావాసం చేస్తాయి. నువ్వు నీతిమంతుడైనా, యథార్థవంతుడైనా, శక్తి కలిగిన పరిశుద్ధుడైన యేసుకు బిడ్డవైతే, నీలో ఆ క్వాలిటీస్ ఉంటే నువ్వు యేసుతో సహవాసం చేస్తావు. ఓ సింహం వాడు పడుకొని ఉంది. సింహ పిల్లలు దాని పైకి ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి, లోపలికి దూరుతున్నాయి, ఆ జుట్టు పట్టుకుని లాగుతున్నాయి, కొరుకుతున్నాయి. ఆ సింహాన్ని 10 పిల్లలు 12 పిల్లలు చుట్టూ చేరి గందరగోళం చేస్తున్నాయి. అదే ప్లేస్లోకి ఒక పంది పిల్లలు వచ్చి అనగలదా, ఆడుకోగలదా, ఎక్కగలదా? ఎక్కలేదు. ఎందుకంటే దాని స్వభావం వేరు, దీని పోలిక వేరు, దాని పోలిక వేరు, దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు. నీ పిల్లలు నీతో ఉన్నట్టుగా పక్కన ఎవడు ఆ వీధిలో ఉన్నవాడితో ఉండగలరా? మరి నువ్వు యేసయ్య బిడ్డవైతే యేసయ్యతో నీ రిలేషన్ అలాగ ఉండాలేస్తున్నావు. అలాంటి స్వభావాన్ని కోరుకొని ఆ సింహపు స్వభావం నీలోకి వస్తే, వేటాడే స్వభావం, గర్జించే స్వభావం, ఏ అరుపులకి, ఏ శబ్దాలకి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ లోకానికి భయపడని ఒక ధైర్యం నీలో వస్తే నువ్వు సింహం పోలికలో కనపడతావు. యోహానికి అక్కడ ఆమేన్. ఉత్తర దిక్కుకి వెళ్ళి చూస్తున్నాడు యోహాను. ఎవరు కనపడుతున్నారు? మొదటి జీవి. ఎట్లా కనపడుతుంది? సింహంలాగా ఉందయ్యా. చాలామంది నా ఫోన్ నెంబరు జాన్సన్ లైన్ అని ఫీడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, అలాంటి లైఫ్ స్టైల్ నేను కోరుకుంటా. దేనికి, ఎవరికి, లోకానికి, శ్రమకి, ఆర్థిక ఇబ్బందికి, దరిద్రతకి నేను భయపడను. ఎందుకంటే నేను పేదరికంలో ఉండొచ్చు, నా ప్రభు సర్వ సంపదలు గల దేవుడు ఆయన. ఆమేన్. ఆ రోజు చెప్పింది ఈ రోజు చెప్తున్నా. ఈ మందిరం మనం పునాది వేసినప్పుడు ఆ చెట్టు కింద నాతో పాటు మీరందరూ ఉన్నారు. ఆ రోజు మీకు గాజు పెంకులు, గుడ్డ పేలికలు, ఉల్లిపాయ తొక్కలు, బ్రాందీ సీసాలతో నిండిపోయిన ఈ స్థలంలో ఒక పరిశుద్ధ జనము, గొప్ప దేవుని ఆలయం కట్టబడి ఆరాధిస్తారని చెప్పా. అది ఇప్పుడు కన్నులకు కనబడుతుంది. ఆ రోజు మన బలం ఎంత, మన సామర్థ్యం ఎంత, మన ఆర్థిక స్తోమత ఎంత, ఇంత జరగలా. అదే మాట మరలా చెప్తున్నా, వేల మంది ఆరాధించే మందిరం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యేసు నామములో ఇది జరుగును గాక. ఈ ప్రయాణంలో వస్తారు కాపర్లు. చచ్చేమాడంటగా అటమ్మొచ్చా, అటు చేయొచ్చా? నీకు దిక్కు లేక చుట్టూ మూసేసుకొని తాళం వేసుకున్నావు. నేను పిల్లల్ని కంటానే ఉంటా. నా ఫ్యామిలీ పెద్దది, హల్లెలూయా. నా సంసారం పెద్దదిరా నాయన. నా పిల్లలకు కావాల్సినంత స్థలం ఉండాలి, తినడానికి స్థలం ఉండాలి, కూర్చోడానికి స్థలం ఉండాలి, ఆరాధించడానికి స్థలం ఉండాలి, పడుకోవడానికి స్థలం ఉండాలి. నా పిల్లలు సంపాదించి తెచ్చిన కార్లు, బైకులు, అవసరమైతే బస్సులు కూడా చేస్తున్నామోలో. ఆమేన్.
వస్తాయి అవన్నీ పార్కింగ్ ప్లేస్ కావద్దా? అవుదా? ఒక ఆయన ఇల్లు కడుతున్నాడంట, యాడికాడికి మూటకు ముగిచ్చేస్తున్నాడు. ఏందన్నా బండి అన్నా తీసుకుపో లోపలికే, బండి ఆడచోట పెడతలేరా? ఆడ పెడతాంట ఏడోసారి పెడతలేరా? సరే రేపు దేవుడు నిన్ను ఆశీర్వదించి కారు నేను కొన్నా. అస్సలు విశ్వాసం ఒకరి వల్ల లేదా? మన బుజ్జిబాబుని ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టేటప్పుడు నన్ను పిలిచాడు, పాస్టర్ గారు నీ కారు ఉంది కాబట్టి ఇదిగో లోపలికి బాద్దా, తిరిగిద్దా, కారు తిరిగిద్దా, ఎత్తి పెట్టానా తగ్గించి పెట్టానా? ఆయన విశ్వాసం. ఆయన మళ్ళీ కారు కొనటం లేదు, నాది లేదు. ఆయన విశ్వాసం, కారు వచ్చిద్దా లేదా, పార్కింగ్ సరిపోద్దా లేదా? నువ్వు ఇల్లు కట్టినా ఏం చేసినా అలాంటి విశ్వాసం తెయాలి. అడుగు రావాలి. ఆశీర్వాదం మనకు రాకపోతే ఎవరికి వస్తుంది? గుప్పులు విప్పిన అమెరికా కానీ, బ్రిటిష్ కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ దీవించబడి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. రేపు ఎల్లుండి నా భారతదేశాన్ని కూడా దేవుడు అలాగ ఆశీర్వదించబోతున్నాడు. ఆ దినములు సమీపించాయి. అందుకే 290 వచ్చిన వాళ్ళకి హల్లెలూయా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యేసు ప్రభు గురించి పార్లమెంట్లో డిస్కషన్ జరిగిందండి. అంతకంటే ఇంకేం కావాలి? ఆశీర్వాదం. మార్పు మొదలైంది. దేశం మొత్తం యేసయ్య వైపు చూసే రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను నన్ను కూడా చూస్తారు. ఆ క్రమంలో మన పరిచర్యం కూడా చూస్తారు. సింహపు సేవ ఇది. చివరికి ఒక మాట చెబుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనం. నేను ముగిస్తున్నాను. చివరి మాట. నా ఎదుట నిలబడిన వాడు నీతిమంతుడు, విశ్వాసంలో నిలబడతాడు. చాలండి. నా ఎదుట నిలబడే సంఘం, రేపు నా ఎదుట నిలబడే విశ్వాసి, అతడు నీతి విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ వెనుకడుగు వేయడు, రాజీ పడడు. కావాలనుకున్న క్వాలిటీ, చేయాలనుకున్న భక్తి, చేయాలనుకున్న సేవ, ప్రకటించాలనుకున్న సువార్త విషయంలో భయపడడు, వెనుకడుగేయడు. ఏం జరిగిద్దో కలవరపడడు. ఒకవేళ అలాంటి అనుభవాలు ఎవరైనా ఉంటే నేను అతనిని బట్టి ఆనందించలేను. అర్థమవుతుందా? మీ విషయంలో దేవుని కోరిక, దేవుని ఉద్దేశం ఒకసారి చూడండి. నా కుమారులు, నా కుమార్తెలు అయితే, నా ఎదుట నిలబడే నా సంఘం అయితే, వారిలో నా నీతి కనబడుతుంది, నా రక్తం వారిలో ఉంటుంది, నా స్వభావం, నా పోలిక, నా పరిశుద్ధత వారిలో ఉంటుంది. వారు వేషం వేసుకున్న వాళ్ళు కాదు. నక్కకు ఎన్ని వాతలు పెట్టినా అది పులి కాదు. చిరుత పులి ఎంత ప్రయత్నించినా దాని మచ్చలు మార్పుకోలేదు. దేవుడు కూడా అంతే, యేసయ్య కూడా అంతే. తన స్వభావాన్ని, తన నీతిని, తన పరిశుద్ధతని కోరుకుంటే నీ విషయంలో వెనకడుగు వేసి రాజీపడి వెనక్కి వెళ్ళిపోయే అనుభవం నీలో ఉంటే నిన్ను బట్టి ఆయన దుఃఖపడతాడు. ఒకవేళ ఇంకా అవసరమైతే నిన్ను వదిలిపెడతాడు. ఎందుకంటే పాపిని ప్రభు పట్టుకొని ఉండలేడు. పరిశుద్ధుడైతే సిలువలో ఉన్నా సరే నీ చేతిని పట్టుకుంటాడు, సమాధిలో ఉన్నా సరే నిన్ను పట్టుకొనే ఉంటాడు ఆయన యేసునామములో. అందుకే నీ నీతి విషయంలో, నీ పరిశుద్ధత విషయంలో, దేవుని గురించిన భక్తి విషయంలో నువ్వు రాజీ పడద్దు. ఎంతకాలం లోకంతో స్నేహం చేసి, లోకంతో రాజీపడి నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, ఎవరికో భయపడి దేవుని ఎందుకు పోగొట్టుకుంటావు? సర్వ సంపదలు కలిగిన దేవుడు యేసయ్య, సమస్తము చేయగలిగిన వాడు పరమ వైద్యుడు యేసయ్య, జీవము కలిగిన దేవుడు యేసయ్య. ఈ లోకానికి, విశ్వానికి ఒక్కడే కర్త. ఆయన మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలవు? ఆరాధించడానికి యోగ్యుడైనా, పూజించడానికి అర్హుడైనా ఇంకెక్కడికి వెళ్ళి ఎవరిని పూజిస్తావు, ఎవరిని ఆరాధిస్తావు, ఎవరిని వేడుకుంటావు, ఎవరికి గోజాడుతావు, ఎవరికి మురుక్కుబడి చేస్తావు, ఎవరి సన్నిధిలో తీర్మానం చేస్తావు? చేయాల్సిన ఆయన, చెయ్యదగినవాడు ఆయన, ఆరాధించగలిగినవాడు ఆయన, అడగదగినవాడు, అడిగిన కోరిక నెరవేర్చటకు సామర్థ్యం కలవాడు. మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. నువ్వు గర్జించడం చేతనైతే, నువ్వు మోకరించడం చేతైతే నువ్వు రా, యేసయ్య దగ్గర రా, పోరాడు. భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, పరిశుద్ధత విషయంలో పోరాడు. ఆత్మలు సంపాదించు, సువార్త ప్రకటించు, నశించిపోతున్న ఆత్మల కొరకు చేతులెత్తు. ఈ అనుభవం లేకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు విశ్వాసిగా ఉంటావు? ఎంతకాలం నువ్వు జీవితంలో ముందుకెళ్తావు? కాలం సంపూర్ణం అవ్వలేదా? దినములు రాలేదా? ఆయన రాబోతున్నాడంట. ఇప్పుడు చదువుకున్న మాట అదే కదా. కాబట్టి 38వ వచనం,
ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు రాబోతున్న ప్రభు ఆలస్యము చేయడు. చాలండి, రాబోతున్న దేవుడు ఆలస్యం చేయడానికి రాబోతున్నాడు. సమయం అయిపోయింది. ఇక నువ్వు ఆయన ఎదుటకు రావాలి. దానికి కావాల్సింది నీతి, పరిశుద్ధత, విశ్వాసము, భక్తి. ఈ విషయంలో నువ్వు సంపాదించాల్సింది, పోరాడాల్సింది, గర్జించాల్సింది ప్రార్థనలో. కనుక ఇక నుంచి సింహం వలె పోరాడాలి, సింహం వలె గర్జించుదుము గాక. కాబట్టి మొదట పోరాడటం సింహంలాగా ఉండాలి, గర్జించడం సింహంలాగా ఉండాలి, ధైర్యంగా ఉండడం సింహంలాగా ఉండాలి. 3 విషయాలు. ఏ విషయంలోనైనా పోరాటం ఆపదు. పోరాటం అంటే ఏం తెలుసా? కొద్దిసేపు పరిగెత్తి అలసిపోయి ఆగిపోవటం కాదు. అలసట తీసుకుని మరలా లేచి పరిగెత్తాలి, గమ్యము చేరే వరకు ఆగకూడదు. గర్జించడం అంటే నీవు కోరిన నీ ఆకలి తీరే వరకు, నీ ఆశీర్వాదం పట్టుకునే వరకు ప్రార్థన చేయటం మానకూడదు. అది గర్జించడం. ఇది సింహానికి ఉన్న స్వరూపం, సింహపు లక్షణం. 3వది, కాపర్ల స్వరాలకు భయపడద్దు. ఆడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు, ఆయన ఏదో అంది, ఆమె ఏదో అందే. నీ భక్తిని పోగొట్టుకుంటావా? నీ భక్తిని, నీ పరిచర్యని నాశనం చేసుకుంటావా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులోంచి పక్కకు పోతావా? లాలం చేస్తారు, మబ్బి పెడతారు, మాయ చేస్తారు, మోసం చేస్తారు, బెదిరిస్తారు, భయపడతారు. భయపడమాక. ప్రభువే క్షమిస్తే, ప్రభువే నీ పాపాన్ని రూపుమాపితే ఇంకా ఆడికి ఎందుకు భయపడతావు? ఏం చేస్తావు? చేయని. నీ నీతి నువ్వు కాపాడుకో. ఈ 3 అనుభవాలు, ఈ 3 లక్షణాలు ఆయన దైవత్వంలో నుంచి వచ్చేస్తాయి. ఇలాగ నువ్వు ఉంటే ఆయన నీకు కొదమ సింహం అయి ఉండునుగాక. చూడండి, ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది. అడగాల్సింది నీవే, ఇచ్చేవాడు ఆయన. నిశ్చయముగా ఈ 7వ మాసంలో ఆయన చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అందరం అనుభవించుదుముగాక. ఇక రాజీ పడకండి, సమయం ఆసనమైంది. ఇంకా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, టైం అయిపోతుంది, నేను ముగించేస్తున్నా. ఒక మాట చెప్పాలంటే, నీ ఆయుష్కాలాన్ని గురించి ఒక లెక్కేసా చెప్తే మీరు నిద్ర కూడా పోరు. వచ్చే వారం చెబుతా. నిజం, రాత్రి అంతా కూర్చొని లెక్కలేసా. నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు నేను చెబుతా. నిద్రపోతావు. ఇంకా మన దినముల పరిమాణం అంత చిన్న జీవితం అందే. ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు చెప్పాడు 70 సంవత్సరాల మనిషికి ఆయుష్కాలం అన్నాడు. అధిక బలం ఉంటే 80. ఆయన దయా సంకల్పం బతికేశాం. చాలామంది 60+ కూడా ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇందాక చెప్పాను, గాలి ఆడకి చచ్చిపోయిన వాళ్ళు 30,000 మంది అని. రేపు ఎల్లుండి అదే గాలి మనకు వచ్చిందనుకో, కథం, 3 రోజులు కూడా బతికేది లేదు. ఇలాంటి దుర్దినాల్లో మొత్తం పొల్యూట్ అయిపోయింది. నీళ్లు మంచివి లేవు, తిండి మంచిది లేదు. ఫ్రూట్స్ తినండి, మీరు బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఫ్రూట్ తినమంటావు నాయన? అన్నిటికీ మందులే వేస్తండ. నాన్ వెజ్ వద్దు, ఏమొద్దు, ఆ కూరగాయలే ఉంది తిందామంటే దానికి మందులే. తోటకూర ముంచితో కూడా మందులు వేస్తుంది. భూమి మీద మేలు క్షేమం కలిగింది ఒక్కటి కూడా లేదు. నీకు క్షేమం లేదు ఆయన తప్ప. ఇంక జెన్యూన్ ఒరిజినల్ ఏంటయ్యా అంటే ఏసయ్య ప్రేమే. మొత్తం మోసమే, అంత కల్మోషమే. అలాంటిది లేదు. కాబట్టి మన ఆయుష్, మన దినముల పరిమాణం తగ్గిపోతూ ఉంది. దినదినం తగ్గిపోతా. 18 ఏళ్ళోడికి ఆయుష్ హార్ట్ అటాక్ రావటం ఏంటండి? 20 ఏళ్ళోడికి గుండె ఆగిపోవటం ఏంటి? వాల్స్ బూడిపోవటం ఏంటి? ఎంతకాలం బతుకుతాం? ఇప్పుడున్న మనం రేపు మంది కాదు. సరే, గ్యారెంటీకి 3 ఏళ్ళు బతుకుతాం అనుకో. 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు వస్తాయి? 3 × 365. ఒకసారి చూడు. 3 × 365 1000 రోజులు. 3 ఏళ్ళు బతుకుతాను నేను గ్యారెంటీగా. అంటే నీ రోజులన్నీ 1000 రోజులు. తర్వాత నీ క్యాలెండర్ చినిగిపోద్ది. లేదన్నయ్య నేను 5 ఏళ్ళు బతుకుతాను అనుకో. 5 × 365 1800 రోజులు. ఖచ్చితంగా 5 ఏళ్ళు బతుకుతారా? నీకు అంత ఆరోగ్యం ఉందా? అంత బలం ఉందా నీకు? ఆలోచించుకో. 1800 రోజులు క్యాలెండర్లు రౌండ్ చేసుకో కట్టి. రేపటి నుంచి ఇంక నీ ఆయుష్కాలం తగ్గిపోతా ఉంటుంది. ఏది ఈ 5 సంవత్సరాలు నాబోటి యవనస్తుడు బలవంతుడు అనుకున్నా ఓకే. 60 దాటిన సంగతి ఏంది? మన మీటింగ్లో ఒక ఆయన బాప్తిసం తీసుకోమంటే మన అంకయ్య అన్న వాళ్ళ మామగారికి లేదు నేను ఎలా ఆగుతానన్నాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే దేవుడు ఆయనకి ఇచ్చింది 15 రోజుల ఆయుష్కాలం. బాప్తిసం తీసుకోమన్న రోజు నుంచి సరిగ్గా 15వ రోజు చచ్చిపోయాడు ఆయన. ఆయనకి తెలియదు ఆ సంగతి. వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల సంవత్సరం చూద్దాం అనుకున్నాడు ఆయన. అంత లేదు మనకి.
మన రోజులు, మన దినముల పరిమాణం చిన్నదే. సంవత్సరం అయితే 300 రోజులు, 2 ఏళ్ళు అయితే 600 రోజులు, 3 ఏళ్ళు అయితే 900 రోజులు. అంతకు మించి ఎక్కువ బతకం. ఉన్న ఈ శేష జీవితంలో ప్రభు కోసం బతికి 4 ఆత్మలు సంపాదించి ఆయన ఎదుట నిలబడితే బలా నమ్మకమైన దాసుడా అని ప్రపంచం ఎదుట నేను గణపరుస్తాడు ఆయన. ఇట్టి కృప మన సంఘానికి, సహవాసానికి దేవుడు దయచేయునుగాక. ఆయన కోరిన విశ్వాస తరమంతటికి కృప అనుగ్రహించబడునుగాక.